హలో అండి, నేను డాక్టర్ శ్రావ్య, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 హాస్పిటల్స్, కూకట్పల్లి. అసలు సెమెన్ అనాలిసిస్ ఎలా ఇవ్వాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ సెమెన్ అనాలిసిస్లో మేము ఏమేమి చూస్తాము అండ్ అది ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనం డిస్కస్ చేద్దామండి. సెమెన్ అనాలిసిస్ అనేది భార్యాభర్తలు కలిసి అంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ కానీ ఆయన శాంపిల్ ఫిజికల్గా తీసేసినా సరే 3 నుంచి 7 డేస్ లోపల శాంపిల్ ఇవ్వాలండి, సెమెన్ శాంపిల్ అనేది. సో దానికంటే 3 కంటే తక్కువ ఉన్నా, 7 డేస్ కంటే ఎక్కువ ఉన్నా కూడా మనకి రాంగ్ రిపోర్ట్ అనేది వస్తుంది. సో 7 కంటే ఎక్కువ ఉంటే డెడ్ స్పర్మ్స్ ఎక్కువ మనం చూస్తామండి. సో అబ్నార్మల్ మార్ఫాలజీ అనే స్పర్మ్స్ ఎక్కువ కనిపిస్తాయి. 3 డేస్ కంటే తక్కువ ఉంటే అంటే లెస్ దాన్ 2 డేస్ అలా ఉంటే మనం కాన్సన్ట్రేషన్ కానీ మోటిలిటీ కానీ అవి అబ్నార్మల్గా చూపించవచ్చు మనకి. సో ఐడియల్గా 3 to 7 డేస్ గ్యాప్ పెట్టుకొని మనం సెమెన్ అనాలిసిస్ ఇవ్వమని చెప్తామండి. సో దానికి ముందు ప్రీరిక్విజిట్ ఏంటి అంటే వైరల్ మార్కర్స్ హస్బెండ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుందండి. కొన్ని సెంటర్స్ సెమెన్ శాంపిల్స్ హ్యాండిల్ చేస్తారు కాబట్టి ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ మనం ముందే రూల్ అవుట్ చేసుకుంటామండి. సో వైరల్ మార్కర్స్ అంటే HIV, HPSAG, HCV అండ్ VDRL ఈ టెస్ట్స్ ముందుగానే చేయించుకుని ఆ రిపోర్ట్స్తో సెమెన్ అనాలిసిస్ అనేది అప్పుడు మనము అడ్వైస్ చేయొచ్చు. సెమెన్ అనాలిసిస్ మోస్ట్లీ సెంటర్లోనే ఇవ్వాల్సి ఉంటుంది అండి. చాలా మటుకు సెంటర్స్ ఇన్సిస్ట్ చేస్తారు సెంటర్లోనే సెమెన్ శాంపిల్ కలెక్షన్ అనేది అడ్వైస్ చేస్తాము. సో ఒక క్లీన్ క్యాచ్ అనే సెమెన్ శాంపిల్ మీరు ఇస్తే దాన్ని అనాలిసిస్ చేయడం జరుగుతుంది. సో ఇది సెమెన్ అనాలిసిస్కి శాంపిల్ ఇవ్వాల్సిన ప్రాసెస్ అండి. సో దీని తర్వాత మేము సెమెన్ శాంపిల్లో చూసేది ఏంటి, మనం ఫస్ట్ వాల్యూమ్ బట్టి మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే అండి, ఏమైనా అబ్స్ట్రక్షన్ ఉన్నదా, తక్కువ వాల్యూమ్ వచ్చిన వాళ్ళకి ఏమైనా అబ్స్ట్రక్షన్ ఉన్నదా అనేది మనం చూసుకుంటామండి. అసలు నిల్గా శాంపిల్ వచ్చిన వాళ్ళకి ఏమైనా రెట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ ఏమైనా ఉందా అన్నది కూడా మనం చూసుకోవడం జరుగుతుంది. సో తర్వాత వాల్యూమ్ అని కాకుండా నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి కౌంట్, సెమెన్ కాన్సన్ట్రేషన్ అంటాం కదండి, మిలియన్స్ పర్ ml. సో అది ఎన్ని మిలియన్స్ ఉంది అని మనం చూసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ దీని ఇంపార్టెన్స్ అనేది మనం మళ్ళీ మాట్లాడుకుందాం. దెన్ మోటిలిటీ, కదలిక కణాల సంఖ్య ఎంత ఉందో మనం చూసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ఫాస్ట్ మోటిలిటీ, ప్రోగ్రెసివ్ మోటిలిటీ అండ్ ప్రోగ్రెసివ్ ఎన్ని ఉన్నాయో, తర్వాత ఇమ్మోటైల్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాల్సి ఉంటుంది. అదే కాకుండా మార్ఫాలజీ ఆఫ్ ది స్పర్మ్స్ కూడా ఇంపార్టెంట్ అండి. నార్మల్ ఫార్మ్స్ ఎన్ని ఉన్నాయి, అబ్నార్మల్ ఫార్మ్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనము WHO క్రైటీరియా బట్టి ఇవన్నీ కూడా మనం చూసుకోవడం జరుగుతుంది. సో వీటి ఇంపార్టెన్స్ ఏంటి, సో మనం మొటిలిటీ అనేది ఎందుకు చూస్తాం, ఎందుకంటే ఒక ఎగ్ ఒక స్పర్మ్ కలవాలండి, దాంతోనే ఫర్టిలైజేషన్ అయ్యి ఎంబ్రియో అనేది డెవలప్ అవుతుంది, దాంతోనే ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సో ఒక ఎగ్ ఒక స్పర్మ్ కలవాలి అంటే ఎగ్ ఏమో ఫాలోపియన్ ట్యూబ్లో ఉంటుందండి. సో దాన్ని రీచ్ అవ్వాలి అంటే స్పర్మ్ మొటిలిటీ అంటే దాని కదలే కణాలు ఉండాలి అండి. బికాస్ స్పర్మ్కి టేల్ అనేది ఉంటుంది, స్విమ్ చేసుకుంటూ ఎగ్ వరకు రీచ్ అయ్యి ఆ ఎగ్ని ఫర్టిలైజ్ చేయాల్సి ఉంటుంది. అందుకనే అంత ఇంపార్టెంట్ అండి మనకి ప్రోగ్రెసివ్ మోటిలిటీ ఉన్న స్పర్మ్స్. కొన్ని స్పర్మ్స్కి మోటిలిటీ ఉంటుంది కానీ సర్క్యులర్ మోషన్లోనే అక్కడక్కడే తిరుగుతాయి, కానీ అవి యూట్రస్ ద్వారా పాస్ అయ్యి ట్యూబ్లోకి వెళ్ళలేవు. కాబట్టి మనకు ప్రోగ్రెసివ్ మోటిలిటీ అనేది మనకి ఇంపార్టెంట్ అండి. సో కాన్సన్ట్రేషన్, మనకు స్పర్మ్ కౌంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అండి, ఎన్నో మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ అనేవి వజైనాలో డిపాజిట్ అయితే దాంట్లో కొంత పర్సంటేజే మనకి యూట్రస్లోకి వెళ్తుంది, దాంట్లో కొంత పర్సంటేజే ట్యూబ్ వరకు వెళ్తుంది అండ్ దాంట్లో ఇంకా కొంత పర్సంటేజ్ ఎగ్ వరకు రీచ్ అవుతుందండి. దాంట్లో జస్ట్ 1 or 2 మ్యాక్సిమం 1 స్పర్మ్ మాత్రమే ఎగ్ని పెనిట్రేట్ అయ్యి పియర్స్ చేసి ఫర్టిలైజ్ చేసే కెపాసిటీ ఒకటే స్పర్మ్స్కి ఉంటుందండి. సో ఎన్నో మిలియన్స్ ఉంటేనే ఒక స్పర్మ్ మాత్రమే మనకి ఆ కెపాసిటీ ఉంటుంది. కాబట్టి మనకి కౌంట్ కూడా ఇంపార్టెంట్ అండి ఉన్న వాటిల్లో. సో మనకి ఎంత కౌంట్ ఉంది అంటే అంత మనకి అది ఫర్టిలైజ్ చేసే స్పర్మ్స్ అనేవి ఎక్కువ ఛాన్స్, ద బెస్ట్ స్పర్మ్ ఎగ్ వరకు రీచ్ అవ్వడానికి. అండ్ మార్ఫాలజీకి వస్తే నార్మల్ లుకింగ్ స్పర్మ్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే అండి ఒక స్పర్మ్కి స్ట్రక్చర్ ఉంటుందండి, హెడ్, నెక్ అండ్ టెయిల్. సో ఇవి నార్మల్గా ఉన్న స్పర్మ్సే ఫర్టిలైజేషన్ చేయగలుగుతాయి అండ్ ఎంబ్రియో క్వాలిటీ అనేది కూడా దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనకి హెడ్, నెక్ అండ్ టెయిల్ ప్రాపర్గా ఉన్న స్పర్మ్సే మనం నార్మల్ మార్ఫాలజీ కింద తీసుకుంటాము, అవి మాత్రమే మనకి యూస్ఫుల్ అవుతాయండి. సో అందుకనే మనము సెమెన్ అనాలిసిస్లో ఈ పర్టికులర్ క్రైటీరియా మనం చూస్తాము. థ్యాంక్ యూ.